నమస్తే. నేను సిరి. 'పుష్ప 2' రిలీజ్ అయ్యి ఒక్కరోజు అయింది. ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే జబర్దస్త్ అయితే వచ్చినాయని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్పినాయి. అయితే సెకండ్ రోజు పరిస్థితి ఏంటి 'పుష్ప 2'? గతంలో చూసుకున్నట్టయితే 'దేవర' సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ బాగున్నాయి. ఆ తర్వాత కూడా ఒక మోస్తరుగా నడిచింది. బానే ఉంది సినిమా అన్నట్టు కూడా టాక్ వచ్చింది. కానీ 'పుష్ప 2'కి సెకండ్ రోజే డల్ అయిపోయిందన్న టాక్ కూడా వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్, ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ మనం చూడొచ్చు, 'పుష్ప 2' రిలీజ్ అవ్వనంత వరకు ఒక టైప్ ఆఫ్ వైబ్ ఉండే. 'పుష్ప 2' రిలీజ్ అయినాక ఇంకో టైప్ ఆఫ్ వైబ్ క్రియేట్ అయిపోయింది. ఫస్ట్ డే కలెక్షన్ చూసుకుంటే జబర్దస్త్ ఇక బాగున్నాయి. కానీ సెకండ్ డే చూసుకుంటే థియేటర్లలో సీట్లు ఖాళీ అయిపోయినాయి. ఎట్లయినా అంటే ఈజీ అయిపోయింది, బుకింగ్ ఈజీ అయిపోయింది. ఏ షో చూసుకున్నా కానీ 'దేవర' అట్లా ఉండేది కాదు. బాగానే కలెక్షన్స్ పరంగా బాగానే ఉంది, సినిమా కూడా బాగానే ఆడింది అని చెప్పేసి ఒక టాక్. ఇప్పుడు 'పుష్ప 2' సెకండ్ రోజే ఫట్ అయిపోయింది అని చెప్పేసి ఒక టాక్ అయితే వస్తుంది. మరి దీన్ని ఎట్లా చూడాలంటారు? 'దేవర' వచ్చేటప్పటికి అది ఓవరాల్ గా మొత్తం దాని లైఫ్ టైం 450 కోట్ల గ్రాస్ సాధించింది. సో అందులో మేజర్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ డే వచ్చేసింది దానికి ఎక్కువ. ఫస్ట్ డే చూసుకుంటే నార్త్ అమెరికాలో కూడా ఆల్మోస్ట్ $3.7 మిలియన్ వసూలు చేసింది. అది చేసి అది కల్కి తర్వాత ప్లేస్ 2024లో కల్కి తర్వాత ప్లేస్లోకి వచ్చింది. మరి ఆ తర్వాత కూడా దానికి తగ్గట్టుగానే అంటే నెమ్మదించినాయి. రెండో రోజు నుంచి బాగా డల్ అయిపోయినాయి. కాకపోతే మొదటి రోజు ఏదైతే సాధించిందో కలెక్షన్లు, దానివల్ల ఏమైందంటే అది ఎక్కువ సేఫ్ జోన్లోకి వెళ్ళింది. అది 182 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది, ప్రీ బిజినెస్ 182 కోట్లు. సో కానీ దాని మీద 75 కోట్ల రూపాయలు ఎక్కువ వచ్చింది. అందువల్ల బ్లాక్ బస్టర్ రేంజ్కి చేరుకుంది అది. సో మనం చూస్తే తెలుగునాట అందులో 75 కోట్లు ఓన్లీ తెలుగు రాష్ట్రాలు, తెలుగు వర్షన్ వాటానే 50 కోట్లు. సో తెలుగు వర్షన్కి సంబంధించి 50 కోట్లు వస్తే మిగతా ఇక్కడ నార్త్ అమెరికాలో కానివ్వండి, నేను చెప్తున్న తెలుగు రాష్ట్రాల్లోనే 50 కోట్ల లాభం వచ్చింది. సో మిగతా చోట్ల అన్నీ కలుపుకుంటే ఆ 20-25 మధ్య ఆ లాభం అనేది మనకు కనపడుతుంది. ఓవర్సీస్ కానివ్వండి, మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియా కానివ్వండి. సో దాంతో పోల్చుకున్నప్పుడు మరి 'పుష్ప' అనేది ఎలా ఉండబోతుంది? మొదటి రోజు దానిలాగానే ఇది కూడా దానికి అంటే 'దేవర'తో పోల్చితే మాత్రం దీని మాన్యా వేరే లెవెల్ అని చెప్పాలి. నెక్స్ట్ లెవెల్ 'పుష్ప 2' అనేది దేశం మొత్తం కూడా ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూసింది. కారణం 'పుష్ప 1' అనేది. సో దానికి సీక్వెల్ గా రావటం అనేది, సో అప్పుడు 'బాహుబలి 2' అనేది ఎట్లా వచ్చిందో 'పుష్ప 2' అనే దానికి కూడా అలాంటి మాన్యా అనేది ఒకటి క్రియేట్ అయింది. అందు గురించి అదే చూస్తూ ఉన్నాం. హిందీ బెడ్లో హిందీ సినిమా స్ట్రైట్ సినిమాను దాటి మొదటి రోజు రికార్డు క్రియేట్ చేసాం. వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పటికి కూడా అది వరకు RRR రికార్డ్ ఏదైతే ఉందో 225 కోట్ల గ్రాస్ రికార్డుని బీట్ చేయడం, ఏకంగా 60 కోట్ల రూపాయల తేడాతోటి, అంటే 285 కోట్ల గ్రాస్. సో అంత మార్జిన్ తోటి చేయటం అనేది ఈ సినిమాని దాంతో అసలు ఏ రేంజ్కి వెళ్తుంది ఏంటి, చాలామంది కూడా మొదటి రోజు ఆ ట్రెండ్లో అవి చూసినప్పుడు ఇది ఈజీగా 2000 కోట్ల రూపాయల మార్కును కూడా చేరుకుంటుంది అని చెప్పేసి అంచనాలు వేశారు. కానీ సో కొంతమంది భయపడినట్లుగా ఈ టికెట్ ప్రైస్లు ఏవైతే ఉన్నాయో తెలుగు బెల్ట్లో ఇది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అవి అందుకని మొదటి రోజు ఎవరైతే ఆ సినిమా చూడాలని ఉత్సాహంతో ఉంటారో అభిమానులు వాళ్ళైతే వస్తారు. కానీ రెండో రోజు నుంచి ఈ పెరిగిన టికెట్ ధరలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాకి మైనస్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి చాలామంది భయపడుతూ వచ్చారు. ఇవాళ ట్రెండ్ చూస్తే కూడా అది నిజమేమో అనిపించేటట్టుగానే ఆ ట్రెండ్ ఉంది అని కూడా ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నారు. హిందీ బెడ్లో మంచి ఫిగర్స్ వస్తూ ఉంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి తగ్గింది. ఆ మేరకు ఆక్యుపెన్సీ రేటు కూడా చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. ప్రధానంగా కోస్టల్లో రీజియన్లో గోదావరి జిల్లాలు ఈ సినిమాకి బాగా తగ్గాయి, దెబ్బ కొట్టాయి అనే మాట వినిపిస్తూ ఉంది. మరి ఈ ట్రెండ్, ఈ రోజు ఉన్నటువంటి ట్రెండ్ ఏదైతే ఉందో బాగా నెమ్మదించడం. యూజువల్గా అయితే మామూలుగానే మనకు తెలుసు, మొదటి రోజుతో పోల్చుకుంటే రెండో రోజు 50% డౌన్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే మొదటి రోజు ఎక్కువ స్క్రీన్స్లో రిలీజ్ అయిపోవటం, రెండో రోజుకి వచ్చేటప్పటికి ఆ స్క్రీన్ల కౌంట్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. ఇది కూడా అలాగే జరిగింది. మొదటి రోజు 12,000 స్క్రీన్స్లో రిలీజ్ అవటం వల్లే ఆ ఫిగర్ అనేది వచ్చింది. 285 కోట్ల గ్రాస్ అనేది వచ్చింది. మరి రెండో రోజు ఎంత గ్రాస్ వస్తుంది? సో 50% డౌన్ అయినప్పటికీ కూడా దాంట్లో సగం
చూసుకుంటే 285 కోట్లు, కనీసం 140 కోట్లు అన్న వస్తుందా, ఈ డౌట్ అయితే వ్యక్తమవుతోంది. చూస్తూ ఉంటే ప్రజెంట్ ట్రెండ్ చూస్తూ ఉంటే ఈ 140 కోట్లు గ్రాస్ ఈరోజు రావటం అనేది చాలా కష్టమనే చెప్పచ్చు. అది 100 కోట్లు అవుతుందా, నేను అనుకోవటం 100-140 కోట్ల మధ్యలో ఉండదు. 140 కోట్లు దాటితే మాత్రం అది ఈ సినిమాకి తిరిగి ఉండదు. సో కానీ ప్రజెంట్ ట్రెండ్ చూస్తూ ఉంటే అలా అనిపించట్లేదని చెప్పి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరి ఈ పుష్ప మ్యానియా అది అంటే సినిమా కూడా మనం ఎక్కువ చూసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ పాజిటివ్గానే దీనికి స్పందన వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. ప్రధానంగా తెలుగు నాట కంటే కూడా హిందీ బెల్ట్లో ఎక్కువ మంది హిందీ ఆడియన్స్ ఈ సినిమాని బాగా మెచ్చుకుంటూ, అక్కడ టాక్ మాత్రం చాలా టాక్ చాలా పాజిటివ్గా స్ప్రెడ్ అయిందని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. అందుగురించి అక్కడ బాలీవుడ్లో చూసుకుంటే హిందీ బెల్ట్ మొత్తంగా కూడా తెలుగు వర్షన్ కంటే కూడా డబల్, అంటే 2 తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే హిందీ బెల్ట్లో రెట్టింపు స్క్రీన్లో అది ప్రదర్శితమవుతూ ఉంది. అందువల్లే మీకు మొదటి మనం చూసినప్పుడు మార్నింగ్ షో మ్యాట్ని చూసినప్పుడే 2 చోట్ల 3 కోట్ల గ్రాస్ తేడా కనిపించింది, మనకి 3 కోట్ల రూపాయల తేడా కనిపించింది. సో మరి చూడాలి మరి ఈ రోజు ఉన్న ట్రెండ్ ఏదైతే ఉందో అది రేపటికి బెటర్ అయితే గనక, సో రేపు ఎందుకంటే శనివారం, సో అది మనం ఈ మాట్లాడుకునేది ఈ రోజు వస్తే పర్వాలా, రేపు వచ్చేప్పుడు అంటే శనివారం ఆదివారం అనేది చాలా క్రూషియల్ కాబోతూ ఉన్నాయి. ఒకవేళ ఈ రోజు తక్కువైనా, శుక్రవారం రోజు తక్కువైనా, శని ఆదివారం సండే కలెక్ట్ చేస్తే మాత్రం ఓకే, లేకపోతే ఇంకా అంతే అనుకోవచ్చు. అంటే మనం మొన్న మాట్లాడుకున్నది ఏంటంటే 5th డే ఏదైతే అంటే మండే అవుతుందో ఆ రోజు అసలు థియేటర్స్ కి ఎవరు వస్తారని కూడా మనం మాట్లాడుకున్నాం సార్. మరి నిజంగా ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మరి 5th డే వచ్చే అవకాశం ఉందంటారా థియేటర్స్ కి జనాలు? అది సోమవారం అనేది చాలా కృషి. ఎందుకంటే ఈ టికెట్ రేట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే 10 రోజుల నుంచి 14 రోజుల వరకు కూడా ఈ పెంచిన ధరలు అందరూ ఉంటాయి. సో వాళ్ళు వాలంటరీగా తగ్గించేసుకోవాలి, టికెట్ ధరను తగ్గించేస్తే వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది. సో ఇప్పుడు 4 వచ్చే చోట ఒక్కరే వస్తుండటం అది లాసే కదా. సో అదే ఒకవేళ కొంచెం తగ్గినాయి అంటే, అది 4 టికెట్లు తగ్గినాయి అంటే ఆ మేరకు ఖచ్చితంగా లాభం ఉంటుంది. సో ఇప్పుడు 2000 వచ్చే చోట అక్కడ 3,500 వచ్చేది నలుగురు వచ్చినప్పుడు, రేట్లు తగ్గినప్పటికీ కూడా. సో అది ఆ వేరియేషన్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇలాగ ఉంటుంది, ఎందుకంటే ఇది దీనికి లాభాల్లోకి మినిమం సేఫ్ జోన్లోకి రావాలంటే 620 కోట్ల పైనే రావాలి. అంటే యాక్చువల్గా మనకి మొదట్లో 640 కోట్లు అని చెప్పేసి వచ్చింది, కానీ చివరికి మనకు చూస్తే అది 617 కోట్లు 18 కోట్లు అంటున్నారు. 620 కోట్లు అయితే సేఫ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. నేను అంటుంది షేర్ వాల్యూ. సో అది రావాలంటే మీకు మొత్తం గ్రాస్ వాల్యూ ఆల్మోస్ట్ దానికి రెట్టింపు ఉండాలి. అంటే మినిమం 12 కోట్లు రావాలి. సో మొదటి రోజు 285 కోట్లు వచ్చింది. సో ఇంకా మనకి ఆ 1000 కోట్లు అనేవి రావాలి. సో మరి అంత వస్తుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో రేపు ఏదైనా సరే శని ఆదివారాలు చాలా కీలకంగా మారున్నాయి. మ్యాక్సిమం కనుక ఆ 2 రోజుల్లో కనుక ఎక్కువ కలెక్ట్ చేస్తే దేవర లాగానే, సో దేవర కూడా సోమవారం నుంచి బాగా డౌన్ అయిపోయింది. సో ఇది శని ఆదివారాల్లో ఈ మొదటి రోజు వచ్చిన స్థాయిలో గనక దానికి ఆ 2 రోజుల్లో గనక ఆ స్థాయిలో గనక వస్తే గనక ఖచ్చితంగా మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదంటే మాత్రం కొంచెం డౌట్ పడాల్సింది. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్.